ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. అఖిలపక్షం రైతుల సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. హలో రైతన్న చలో బోరజ్ పేరుతో కార్యక్రమం చేపట్టారు. బోరజ్ చెక్ పోస్ట్ వద్ద నిరసన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆదిలాబాద్ లో రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఇటు పత్తి రైతులకు మద్దతుగానైతే ఇటు పత్తి రైతులకు సంబంధించి మాయిచర్ పేరుతోటి అలాగే ఇతర కారణాలతోటి కూడా పూర్తిగా సీసీఐలో కొనుగోలు చేయకపోవడంతో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనైతే హలో రైతన్న చెలో బోరేజ్ కార్యక్రమం పేరుతో అయితే ఇటు అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆ బోరేజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న 44 జాతీయ రహదారిపై అయితే మహాధర్ణ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ధర్నా కార్యక్రమానికి వస్తున్న వారిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కేవలం మహాధర్ణ కార్యక్రమానికి అర్ధగంట మాత్రమే ఇటు పోలీసుల వద్ద నుంచి అయితే పర్మిషన్ ఇచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది. కానీ అత్యధికంగా ఇటు రైతులు, రైతు సంఘాల నాయకులు, అఖిలపక్షం నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రావడంతో కూడా పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే క్రమంలో కూడా ఇటు పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి బోరజ్ వద్దనైతే శాంతియుత వాతావరణంలో ధర్నా కార్యక్రమం కొనసాగేట్టుగానైతే ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నారు. ఒక్కొక్కరిగానైతే ప్రస్తుతానికి బోరజ్ చెక్ పోస్ట్ వద్దకి భారీగా రైతులు, రైతు సంఘ నాయకులు, రైతులు అయితే చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.